ఎన్ని రోజులు నేను నీ ఛానల్లో వీడియో చేశాను కదా, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నాకు కొంచెం ఏమైనా సపోర్ట్ చేస్తావా నువ్వు? అన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? వ్యూస్ వచ్చేది నీ ఫేస్ చూసి కాదు, నా ఫేస్ చూసి. నువ్వే అలా అంటే ఎలా రా? సరే నేను సపోర్ట్ చేస్తా, కానీ ఒకసారి నీ ఫోన్ ఏంటి ఈ డబ్బా ఫోన్తో వీడియోలు తీస్తావా? యూట్యూబ్లో వీడియోలు తీయాలంటే మినిమం ఐఫోన్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండానా? సరేలే, ఎలాగోలాగా క్రియేట్ చేస్తా. పేరేంటి? ఛానల్ పేరా? నా పేరు అనిల్ కుమార్, అంటే మిస్టర్ శ్రీని వాళ్ళరా. మిస్టర్ శ్రీ అనిల్ వల్డా? అన్నా ఒక్క నిమిషం, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసావు కానీ క్రియేటర్స్ అందరూ నా వెనకాల ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ ఎలా తీస్తావు? ఎవరన్నా మీరు? చిన్న నేను యూట్యూబర్ చిన్న. యూట్యూబ్ ఛానల్ అంటే ఏందన్నా? యూట్యూబ్ అంటే మనకి ఇష్టమైన కంటెంట్ తీసుకొని వీడియో అప్లోడ్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్టింగ్. ఓ యాక్టింగా? చిన్న నా యూట్యూబ్ ఛానల్లో నువ్వేమైనా యాక్టింగ్ చేస్తావా? నేను నీ వీడియోలో యాక్టింగ్ చేయాలా? అవును చిన్న. మరి నాకు స్కూల్ ఉంటుంది కదన్నా. స్కూల్ ఉంది కదా, మరి ఎలా? మరి నేను వీడియోకి ఎలా వస్తానన్నా? సాయంత్రమా? అయితే నేను ఫ్రీనే అన్న, వీడియోస్ తీద్దాము. సరే అన్న, నా కూలికి టైం అవుతుంది, వెళ్ళో. సరే చిన్న, అయితే రేపు కలుద్దాం. నేను వెళ్ళొచ్చునా? అన్నా అన్నా నీకు పిల్లలతో వీడియో తీయాలని ఎలా ఐడియా వచ్చింది? హాయ్ అన్నా. జరన్ రా. నా నిన్న వీడియో తీద్దామంటివి కదా, ఇప్పుడు స్కూల్ అయిపోయింది, వీడియో తీద్దామా? కాన్సెప్టా? ఒక చిన్న వీడియో ఉంది, తీద్దామా? చరణ్, నేను నిలబడతాను, నాకు వీడియోది. అన్నా రెడీనా? రెడీ. అయ్యో ఫోన్ అలా కాదు, ముందు రైట్ హ్యాండ్తో, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో అనమాట. ఇలా ఓకేనా? సరేనా, పెట్టుకో. చరణ్ రెడీనా? రెడీ అన్నా. నాన్న బాగా చదువుకోరా. వీడియో బాగుందా? అన్న వీడియో బాగా వచ్చింది. సరే, వీడియో బాగా వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వీడియో చూస్తాను. సరే రెడీనా? డైలాగ్. అన్నా నువ్వు చెప్పినట్టే నీ చదువుకుంటాడు అన్నా. టేక్ ఓకేనా అన్నా? కట్. చూడు చరణ్, ఈ వీడియోలో మనం ఎంత బాగా వచ్చామో. అవునన్నా. చరణ్, మన ఇద్దరే కాకుండా ఒకరు మనం సపోర్ట్ చేస్తే వీడియో కొంచెం బాగా తీయచ్చు కదా. చరణ్, ఈరోజు మన సెకండ్ వీడియో, మనం యాక్టింగ్ బాగా చేయాలి, సరేనా? ఈరోజు నేను డైలాగ్ వచ్చేసి, అన్న నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళన్నా, ఈ డైలాగ్ చెప్పాలి, సరేనా? చరణ్ రెడీ. డైలాగ్. హే అన్నా నాకేం కాలేదు, నువ్వు అక్కడే ఉండు, డైలాగ్ చెప్తా. అన్నా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళన్నా. సారీ రా తమ్ముడు. ఏం పర్లేదన్నా, నాకేం కాలేదు. హే బాబు, ఎవరమ్మా నువ్వు? అన్నా నిన్న ఏమైనా మీరు వీడియో తీసారన్నా? అవునన్నా, నిన్న వీడియో తీసాము. అవునా తమ్ముడు? అన్నా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నా, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదన్నా. అన్నా నేను మీ వీడియోస్ లో జాయిన్ కావచ్చు అన్నా, మీరు చెప్పినట్లే వింటానన్నా. ఏరా, మన టీంలో జాయిన్ చేపించుకుందామా? సరే అన్నా. ఏంటి చరణ్, యశ్వంత్ రాలేదు? అన్న దారిలో వస్తున్నాడు. ఈరోజు వీడియో ఏంటన్నా? ఈరోజు వీడియోనా? యశ్వంత్ రాని చెప్తా. చరణ్, నీకు విషయం చెప్పాలి, ఈరోజు నువ్వే మా కెమెరామ్యాన్. నీ కెమెరామ్యానా? అన్నా నేను వచ్చేసా. ఈరోజు వీడియో ఏంటన్నా? యశ్వంత్ వచ్చావా? ఈరోజు నీ క్యారెక్టర్ వచ్చేసి అమరాజ్ షేర్ చేయలేమంట. గొడవలమ్మల్లా. సరే అన్న, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. హే యశ్వంత్, ఒక నిమిషం. ఈరోజు మా కెమెరామ్యాన్ వచ్చేసా, మన చరణ్. ఏం కెమెరామ్యాన్, రెడీనా? రెడీ అన్నా. ఈరోజు డైలాగ్ ఏంటో చెప్పండి అన్నా. యశ్వంత్, నువ్వు అంబర్లా సేల్ చేయలేమంట. నేను వద్దన్నా కూడా నన్ను బతిమాలి, నువ్వు అర్థమైందా? అవునరా, మళ్ళీ వీడియో గొడుగు కావాలి కదా, ఎలా? అన్నా అక్కడ ఎవరు వస్తున్నారు, అతన్ని అడుగుదాం అన్నా. ఏమన్నా? అరే తమ్ముడు, నీ గొడుగు ఇస్తావా కొంచెం మా వీడియో కోసం? పర్లేదన్నా, తీసుకోండి. థ్యాంక్స్ తమ్ముడు. అన్నా రెడీనా? వద్దమ్మా, వద్దు, చెప్తే వినిపించుకోవా, వద్దు, పక్కబా. అరే చరణ్, వీడియో ఆపు, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు? అన్నా మా డాడీ గొడుగులు అమ్ముతాడన్నా. నువ్వు అలా అరవడంతో మా నాన్న గుర్తుకొచ్చాడన్నా. అన్నా వీడియో అంటే యాక్టింగ్ ఒకటి అనుకున్నా అన్నా, కానీ మనసులోని ఫీలింగ్స్ అన్ని బయటికి తెస్తాయని ఈరోజే తెలిసింది. కూర్చున్నారు. ఏం లేదన్నా. అరే ఏం కాదులేరా, పర్లేదు, చెప్పండి. నేను చెప్తానన్నా. అన్నా మేము కష్టపడి డైలాగ్ చెప్తున్నాం, కానీ అప్లోడ్ చేసిన తర్వాత మా వాయిస్ చిన్నగా వినిపిస్తుందన్నా. అరే ఇంత చిన్న విషయానికి అంత బాధపడతారా?
అరే మనకు డబ్బింగ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? ఆ డబ్బింగ్ అంటే ఏంటో తెలియదు. ఆ డబ్బింగ్ గురించి మాకేమైనా చెప్తావా అన్న? అరే డబ్బింగ్ చెప్పడం వల్ల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆఫ్ అయ్యి మన వాయిస్ డైలాగ్స్ క్లియర్గా వినపడతాయి. ఏమైనా పోకపోతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మాకేమైనా ఒకసారి చూపిస్తావా అన్న? అందులో ఏముంది? రే ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు ఎవరు సపోర్ట్ చేయనుకున్నా, కానీ నా నుంచి ఏం ఆశించుకోకుండా నాకు ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ నేను ఏమి చిరుని తెచ్చుకోవాలన్నా. ఈ యూట్యూబ్ ఛానల్ నా ఒకరితో స్టార్ట్ అయింది. ఆ ఒకరికి వస్తా ముగ్గురు అయ్యారు. ఆ ముగ్గురు వస్తా 10 మందికి కావాలని కోరుకుంటున్నాను అన్న, అంతే. రే నువ్వు బాధపడాకు, నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను సపోర్ట్ చేస్తాను.